అందరికీ నమస్కారం అండి. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం 2025-26 అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతిలో ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో ఉచిత అడ్మిషన్లు అనేది ప్రారంభమైంది. ఇది మనం వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. ఈ 1వ తరగతిలో ఉచితంగా 25% సీట్లు కేటాయించారండి. దీనికి అర్హత వచ్చేసరికి సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ లేదా ఐబీ సిలబస్ను ఫాలో అయ్యే పాఠశాలలో ప్రవేశం కోసం అయితే ఏప్రిల్ 2, 2019 నుండి మార్చి 31, 2020 మధ్య జన్మించి ఉండాలి. స్టేట్ సిలబస్ ఫాలో అయ్యే పాఠశాలలకి అప్లై చేయాలంటే జూన్ 2, 2019 నుండి మే 31, 2020 మధ్య జన్మించి ఉండాలి. ఏదైనా 5 సంవత్సరాల వయసు నిండి ఉండాలండి. ఇది మనకి తేదీ వచ్చేసరికి దరఖాస్తు అనేది 2/5/2025 నుంచి స్టార్ట్ అయ్యి 19/5/2025 వరకు ఉంటుంది. ఇది csc.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చేయాల్సి ఉంటుంది. అయితే దీంట్లో ఎవరు అర్హులు అనే దానికి కూడా ఎంత పర్సెంటేజ్ కేటాయిస్తున్నారు అనే దానికి కూడా ఉంటుందండి. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాలు అంటే అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితులు మరియు దివ్యాంగులకైతే 5% కోటా ఉంటుంది. అదేవిధంగా షెడ్యూల్ కులాలకైతే 10% ఉంటుందండి. షెడ్యూల్ తెగలకైతే 4%. బలహీన వర్గాలకు చెందిన బీసీ మైనారిటీ, ఓసీ, గ్రామీణ ప్రాంత కుటుంబాలకు అంటే సంవత్సరాదాయం 1,60,000 మరియు పట్టణ ప్రాంత కుటుంబాలకైతే సంవత్సరాదాయం 1,44,000, లోబడిన కుటుంబాల పిల్లలకైతే 6% ఉంటుంది. మొత్తంగా 25% సీట్లు ఎందుకు కేటాయించారు. సో ముందుగా మనం csc.ap.gov.in వెళ్ళాలండి. దాంట్లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. csc.ap.gov.in ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఆర్టీఈ 12(1)(c) 2025-26 అని కనిపిస్తూ ఉంటుందండి. ఈ ఆర్టీఈ 12(1)(c) 2025-26 అనేది ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆర్సీఈ 12(1)(c) 2025-26 నోటిఫికేషన్ అని ఉంటుంది. దానికి సంబంధించిన జీవోస్ అవన్నీ ఉంటాయండి. కింద మీకు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ నోటిఫికేషన్ ఇన్ జిప్ ఫైల్ అని ఉంటుంది. మీకు అవన్నీ క్లారిఫికేషన్ చదువుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ అంటే అది డౌన్లోడ్ కొట్టండి, మీకు ఓపెన్ అవుతుంది. లేదు మనం డైరెక్ట్గా అప్లై చేయాలంటే క్లిక్ హియర్ టు అప్లై అని అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రిజిస్టర్ కావాల్సిన విధానం అండ్ లాగిన్ హియర్ అని ఆప్షన్ ఉంటుంది. మనకు ఫస్ట్ లాగిన్ హియర్ అంటే మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత మాత్రమే లాగిన్ కాగలమండి. సో మనం ఫస్ట్ రిజిస్టర్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పక్కన రిజిస్టర్ హియర్ అని మీకు స్టెప్ 1 ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అండర్ 12(1)(c) ఆఫ్ ఆర్టీఈ యూజర్ విల్ గెట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టు ద రిజిస్టర్ మొబైల్ నెంబర్. మీరు ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే ఆ పర్టికులర్ యూజర్ మొబైల్ నెంబర్కి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుందంట. స్టెప్ 2 వచ్చేసరికి ఆఫ్టర్ లాగిన్ టు ద అప్లికేషన్ యూజర్ షుడ్ సెలెక్ట్ ద ప్రయారిటీ ఆఫ్ ది స్కూల్స్ ఇన్ వెబ్ ఆప్షన్స్. మనం యూజర్ ఐడి పాస్వర్డ్తో లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి స్కూల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. వాటిలో మనం ప్రయారిటీ అనేది ఏంటి అనేది ఇచ్చుకోవచ్చు. స్టెప్ 3 వచ్చేసరికి మనం డౌన్లోడ్ సెలెక్టెడ్ స్కూల్స్ లిస్ట్ ఫ్రమ్ వ్యూ వెబ్ ఆప్షన్స్. మనం మన లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మనం పెట్టిన ఆప్షన్స్ అంటే ఏ స్కూల్కి మనం అప్లై చేసామో అవి అనేది ఇక్కడ వస్తుంది. సో దీంట్లో మళ్ళీ కింద చూడండి, చైల్డ్ లాగిన్ హ్యావింగ్ ఆధార్ నెంబర్. చైల్డ్ ఆధార్ నెంబర్ కలిగి ఉంటే ఆధార్తో నెంబర్ కావచ్చు. చైల్డ్ లాగిన్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఆధార్ నెంబర్. ఒకవేళ చైల్డ్కి ఆధార్ నెంబర్ లేకపోతే దానికి ఏ విధంగా రిజిస్టర్ కావాలో ప్రాసెస్ ఉంటుంది. సో నేను ఫస్ట్ చైల్డ్ లాగిన్ హ్యావింగ్ ఆధార్ నెంబర్ అనేది క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎంటర్ చైల్డ్ ఆధార్ నెంబర్ అని ఉంటుందండి. ఎంటర్ చైల్డ్ ఆధార్ నెంబర్ అనేది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనం గో అని ఫిలప్ చేస్తే దీంట్లో కొంత డేటా అనేది డిస్ప్లే అవుతుందండి. చైల్డ్ ఫుల్ నేము, ఆధార్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డిస్టిక్, ఈ డేటా అంతా కొంత డేటా అనేది పాపులేట్ అవుతుంది దాంట్లోకి. ఆ లేని డేటా అనేది మనం చూసుకోవాలి. దీంట్లో చూడండి, సెక్రటేరియట్, హౌస్ నెంబరు, మండలు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ అంటే ఈమెయిల్ ఐడి అనేది మనకి ఇది ఆప్షనల్ అండి. అంటే ఇది లేకపోయినా మనం ఎంటర్ చేయకపోయినా ఏం కాదు. సో ఈ విధంగా మన పిన్ కోడు, మొబైల్ నెంబరు ఇవన్నీ డిస్ప్లే అయితే ఓకేనండి. డిస్ప్లే కాకపోతే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రేషన్ కార్డు నెంబర్ అనేది ఇవ్వాలి, ఏజ్ ఎంతో ఇవ్వాలి, తర్వాత జెండరు, రిలీజియన్, క్యాస్టు ఇవన్నీ ఆటో పాపులేట్ కాదండి. మనకి డిస్ప్లే అవుతే ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బీసీ అయితే బీసీ, మైనారిటీ అయితే మైనారిటీ, ఓసీ అంటే ఓసీ ఈ విధంగా. అదేవిధంగా చైల్డ్ హ్యావింగ్ పేరెంట్ గార్డియన్, ఇక్కడ పేరెంటా గార్డియనా
పేరెంట్ ఉంటే పేరెంట్ పెడతాం, గార్డియన్ అయితే గార్డియన్ పెడతాం. అదేవిధంగా గార్డియన్ నేము, గార్డియన్ ఆధార్ నెంబరు, తర్వాత సిబ్లింగ్ ఎల్డర్ వన్ అనేది ఇక్కడ ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డిజడ్వాంటేజ్ గ్రూప్స్ ఏంటంటే డిజడ్వాంటేజ్ గ్రూప్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే చిల్డ్రన్ విత్ డిజేబిలిటీస్, స్పెషల్ నీడ్ చిల్డ్రనా, ఏదన్నా హెచ్ఐవి బాధితులా, లేకపోతే చైల్డ్ ఆర్పనా, లేదంటే నన్ ఆఫ్ ది అబవ్ అనేది అవేమి కాకపోతే నన్ ఆఫ్ ది అబవ్ అని పెట్టి సెలెక్ట్ చేస్తామండి. తర్వాత ఈజ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఆఫ్ చైల్డ్ పేరెంట్ గార్డియన్ సేమ్ యాజ్ అబవ్ అంటే ఇక్కడ ఎస్ అంటే మీరు పైన పెట్టింది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దీని తర్వాత మనం అప్లోడ్ స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ ఐ హియర్ బై అని డిక్లరేషన్ ఇచ్చి కింద రిజిస్టర్ అనేది చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ మొబైల్ నెంబర్కి మీరు ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చున్నారో ఆ మొబైల్ నెంబర్కి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది. లేదు ఒకవేళ ఆధార్ అనేది ఆ విద్యార్థికి లేకపోతే చైల్డ్ లాగిన్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఆధార్ నెంబర్, సో దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ ఆప్షన్ అనేది. ఇక్కడ ఆధార్ నెంబర్ లేదని చెప్పి గో అని కొట్టాల్సి ఉంటుంది. ఇక్కడ కొట్టిన తర్వాత మనం ఫుల్ నేము, చైల్డ్ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, సపోజ్ నేను గో అని కొడుతున్నాను చూడండి. ప్లీజ్ ఎంటర్ చైల్డ్. ఒకవేళ చైల్డ్కి ఆధార్ నెంబర్ లేకపోతే గార్డియన్ ఆధార్ నెంబర్ అని ఇవ్వాల్సి ఉంటుందండి. లేదంటే ఎంటర్ పేరెంట్ లేదా గార్డియన్ ఆధార్ నెంబర్ ఇవ్వమని చెబుతుంది. సో అంటే విద్యార్థికి ఆధార్ లేకపోతే పేరెంట్ కానీ గార్డియన్ కానీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి, గో అని చేయాలి. మళ్ళీ ఇక్కడ చైల్డ్ ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, మండలి ఇదంతా సేమ్ ఉంటుందండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఇవ్వాలండి, ఎందుకంటే దానికి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది కాబట్టి. తర్వాత మీద అంతా సేమ్ అండి. రేషన్ కార్డు నెంబరు, ఏజ్, జెండరు, చైల్డ్ హ్యావింగ్ పేరెంట్ ఆర్ చిల్డ్రన్, ఈ విధంగా డూ యూ హ్యావ్ సిబ్లింగ్ ఎల్డర్ వన్, ఇదంతా మిగతా అంతా సేమ్ ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మస్ట్లీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఐడి పాస్వర్డ్ వస్తుందండి. మీరు వన్స్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత మొబైల్కి అప్పుడు మీరు లాగిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ లాగిన్ తీసుకున్న తర్వాత మనం యూజర్ నేము, పాస్వర్డ్ మన మొబైల్కి ఏదైతే వచ్చిందో అప్లికేషన్ ఐడి, తర్వాత మనం పాస్వర్డ్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలో ఆ పాస్వర్డ్తో తీసుకొని ఎంటర్ క్యాప్చా కొట్టి లాగిన్ అవుతామండి. ఈ లాగిన్ అయిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకున్న స్కూల్ అవి. సో సెలెక్ట్ చేసుకుని తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్లవ్ ల్యాక్స్.